మొన్న ఎలక్షన్లో ఒకటే ఇష్యూ, జగన్ ఉండాలా పోవాలా, అదే ఇష్యూ. జగన్ పోవాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, జగన్ ఉండాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. అది వాళ్ళు కూడా దగ్గర 40%కి వచ్చేసారు. సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి 2019లో వచ్చిన ఓట్లకి ఇప్పుడు జగన్కి వచ్చిన ఓట్లకి 0.2-0.3% తేడా, అంతే. 39.2 ఆయనకి వస్తే అంతకన్నా ఎక్కువ వచ్చాయి, జగన్కే ఎక్కువ వచ్చాయి 0.6. అదే పర్సంటేజ్, నేను చెప్పేది పర్సంటేజ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముంచేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఆఖరిలో నెయిల్ ఇన్ ఏదో అంటారు, లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని. అంటే ఈ సమాధుల్లో కొడుతున్నప్పుడు చుట్టూ శవం లోపలెట్టి మేకులు కొడతారు, చుట్టూ మేకులు కొడుతున్నప్పుడు ఆఖరి మేకు టకావని కొడితే తీసుకెళ్ళి దింపేయడమే. ఆఖరి మేకు ఏంటరా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా డ్యామేజ్ చేసింది, ఊహించినంత డ్యామేజ్ చేసింది. మెయిన్ అదొకటి లాస్ట్లో కొట్టింది. ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చిందేమో సారా రేట్లు, ఈ రెండు గట్టిగా కొట్టాయి. ఇంకా ఏమండి, ఇగో మీకు ఒక ఆయన పంపాడు, ఒక చిన్న ఇగో లాస్ట్లో ఇది వినేయండి. మొన్న మోడీ గారును ఈయన పక్కకి వెళ్ళారు, చూశారుగా మీరు. దీని పక్కకి వెళ్ళారట. దేని పక్కకి, మన స్టేజ్ మీద పదవి స్వీకారం టైంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు పక్కకి వెళ్ళారట. పక్కకి వెళ్ళి ఇగో ఒక ఆయన పంపాడు. చంద్రబాబు మోడీని రహస్యంగా ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, మహాబలుడైన జగను ఎట్లు ఓడెను? దానికి సమాధానంగా మోడీ చెప్పెను, అంటే భారతంలోదనమాట. నా చేతను నీ చేతను, తిట్లు తిన్న పవనుని చేతను, ఆస్తి అడిగిన చెల్లి చేత, తల్లి చేత, సచివుడగు సజ్జల చేత, అరయంగు జగను దోడే 6 చేతను. ఈ 6 కలిపి జగన్ని ఫినిష్ చేశారు. అండ్ అందులో ఎవరెవరు? నేను అంటే మోడీ, చంద్రబాబు, పవను, షర్మిల, విజయలక్ష్మి గారు, సచివుడగు సజ్జల పక్కన ఆయనగా అన్ని మాట్లాడాడు. వీళ్ళు 6 కలిసాను. ఇదేదో బాగుందని పెట్టుకున్నాను. బాగుంది కదా. కర్ణుడు చచ్చిపోయినప్పుడు శ్లోకానికి కొంచెం మార్పులు చేశాడు అన్నమాట.